ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యూత్ హైదరాబాద్ అధ్యక్షులు మూత రోహిత్ గారు ఉన్నారు. రోహిత్ గారు చెప్పండి, అంటే మీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏదైనా కార్యక్రమాలు జరగాలంటే చాలా ఆవేశంగా ఉత్సాహంగా కూడా ఉంటాయి, చాలా లైక్ చేస్తుంటాం మీ కార్యక్రమాలని. సో ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఏం చెప్తారు? నిజంగా రైజింగ్ తెలంగాణ అయింది అనుకోవచ్చా? 100% మంది గత 10 సంవత్సరాల నుంచి ఏవైతే అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణను మోసం చేసిర్రో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి వాస్తవాలను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రజలకు అన్ని వాస్తవాలు తెలియజేస్తూ తెలంగాణని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. మీరు చూసిర్రా గత 10 సంవత్సరాలల్లో ఏ రోజు ఏ సంవత్సరం అయినా మరి దావోస్ నుంచి ప్రపంచ పెట్టుబడులు 2 లక్షల కోట్ల రూపాయలు ఎన్నడన్నా వచ్చినాయా? 20,000 కోట్లకే కేటీఆర్ నా అంత మొగోడు ఈ దేశంలో లేడని చెప్పుకునేటోడు. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక సంవత్సర కాలంలో తెచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా ప్రజలు సన్నబియ్యం తినడానికి నోచుకోలేదు. అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ప్రజల సంక్షేమం కోసము, ప్రజలు ఆకలితో ఉండొద్దని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు సన్నబియ్య పథకాన్ని కూడా మరి ప్రవేశపెట్టిర్రు. మీరు చూసిర్రు 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండరు, ఇటువంటి అనేక పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే మరి అమలు పరిచి రేవంత్ రెడ్డి గారి దమ్మేందో, కాంగ్రెస్ పార్టీ దమ్మేందో తెలంగాణ ప్రజలకు కూడా చూపించారు. అయితే 2 సంవత్సరాల సందర్భంగా చాలా మందికి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, కొత్త పదవులు కూడా ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలకు న్యాయం జరగాలని. కార్యకర్తల కోసం రేవంత్ రెడ్డి ఎక్కడి వరకు వెళ్తారు? సో కార్యకర్తలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. మొదలు పెట్టినప్పటికెళ్ళి కూడా మీరు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎవరెవరికి వచ్చింది చూస్తే ఏ ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు చరిత్రలో జరగలే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు జరగలే. అటువంటిది మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో మరి ఎవరైతే అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ చైర్మన్ ఇచ్చారు. మరి మిగతా కష్టపడ్డ కార్యకర్తలకు కూడా అతి త్వరలో, ఇప్పుడు వరకు బై ఎలక్షన్స్ అవి నడిచేందుకు కొంచెం డీల్ అయినా కానీ ఖచ్చితంగా ఇప్పుడు బై ఎలక్షన్స్ కూడా అన్ని పూర్తయినాయి. తప్పకుండా కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకి రేవంత్ అన్న మనసులో స్థానం ఉంది. ప్రతి ఒక్కరిని గుండెలు పెట్టుకొని చూసుకుంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళు డిజర్వ్ అయ్యే పదవి తప్పకుండా వస్తుంది. జూబ్లీస్ తోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా? తప్పకుండా అండి. 2 ఏళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పూర్తి ఉత్సాహంతోనే ఉన్నది. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము, జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా మేము అనక ముందే కేటీఆర్ అన్నాడు, ఇది 2 ఏళ్ల పరిపాలన మీద రెఫరెండం అన్నాడు. మరి ప్రజలు తీర్పిచ్చిర్రు, రెఫరెండం కాంగ్రెస్ ఫేవర్ల ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మనం అందరం కూడా గమనించవచ్చు, ప్రజలు పూర్తిగా రేవంత్ అన్న పాలనతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇంకా ఆశిస్తున్నారు, రేవంత్ అన్న 2 ఏళ్ల కాలంలోనే ఇంత అభివృద్ధి చేస్తే రానున్న కాలంలో ఇంకా చాలా అభివృద్ధి చేస్తాడు. ముఖ్యంగా ఏంటంటే ఈయన నిజాలు మాట్లాడతాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు అని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఏ ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం 100%. వాళ్ళ లెక్క అహంకారపూరిత మాటలు మాట్లాడము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి ఒక కార్యకర్త దాకా ప్రతి ఒక్కరము మరి ఫీల్డ్ మీద ఉంటాము. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు గెలుపు కోసం కష్టపడి పనిచేస్తాం.